గడిచిన 10 సంవత్సరాల కాలంలో నువ్వు టీడీపీ ప్రభుత్వం చూసావు, వైసీపీ ప్రభుత్వం చూసావు కదా, ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి ఎలా జరిగిందంటే పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ తోటి జనాల్ని వేధించి ఉంటే తర్వాత వచ్చిన జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి పార్టీకి అతీతంగా ప్రతి ఎవరికి ఏ అర్హతలు ఉండే ప్రతి ఒక్కరికి ఆ పథకాలు వర్తింప చేయడం జరిగింది. మళ్ళీ జగనన్న వస్తేనే ఆ పథకాలు కొనసాగింపడం జరుగుతుంది. మళ్ళీ టీడీపీకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీ తోటి వేధించడం జరుగుతుంది. మరి ఏ పథకాలు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తానని అంటున్నారు కదా? అదే కదా, క్లారిటీ లేదు కదా. 2014లో వచ్చిన గవర్నమెంట్ లో ఇచ్చిన హామీల్లో సగం హామీ నెరవేర్చలేకపోయాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి వస్తున్నాం, మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు కదా. అది ఎంతవరకు నిజమో ప్రజలు ఆలోచిస్తున్నారు. అది జగన్ అన్న అనేది 90% ఇచ్చిన హామీలని నెరవేర్చినాడు, కానీ నెరవేర్చలేదు. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది అని కూడా చెప్తున్నారు కదా. ప్రతిపక్షాలు 100 చెప్తారు, జనాల్లో ఉంటది, ప్రజలు ఆలోచించి తీర్పిస్తారు. మరి ఇప్పుడు మన కావలి నియోజకవర్గంలో డెవలప్ జరిగిందంటే కనుక ఏమేమి చెప్పగలరు? మన కావలి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది జరిగింది, కాకపోతే చిన్న చిన్న లోటుపాట్లు అనేది ఉన్నాయి. రోడ్లు కానీ అవి కానీ అది జరగలేదు. మిగతా వాటిలో కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ మిగతా నిరుద్యోగ సంస్థల్లో కానీ ఈ పథకాలు జనాలకి చేరడంలో కానీ సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అంతా పర్ఫెక్ట్గా జరిగింది. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేరు కదా, ఇప్పుడు ఈ రోజు పెన్షన్ కూడా తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అది మటుకు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇప్పుడు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ తీసుకోవాలా, ఎక్కడికి పోవాలా అసలు చాలా ఆందోళనతో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం ఎట్లా ఉందంటారన్న కరోనా టైంలో? కరోనా టైంలో జగనన్న పర్ఫెక్ట్ గానే ముందుకు నడిపించాడు జనాల్ని. మరి సరే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా వరకు అయితే ఈ పథకాలు కొనసాగాలంటే జగనన్న వస్తేనే 100% పథకాలు కొనసాగుతాయి. మరి ఇది మన కావలి నియోజకవర్గంలో ఈసారి ప్రతాప్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొడతారంటారా? ఖచ్చితంగా జనాల్లో అంతా ఆలోచించి జరిగిన పథకాల గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని ఆలోచించి కంపల్సరిగా విజయసాయి రెడ్డిని, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. మరి ఇటు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే మొన్నటిదాకా వైసీపీలో ఉండి జగనన్నను పొగిడి అంతా పథకాలు బాగుంది, అన్ని బాగా జరిగినాయి, 100% నవరత్నాలతో పథకాలన్నీ జరిగినాయి అన్నాడు. అవకాశవాదంతో ఈ రోజు పార్టీ మారి చంద్రబాబు నాయుడు వంచన చేరి ఏవో మాటలు మాట్లాడుతా ఉన్నారు. మరి అయితే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కంపల్సరిగా జగన్ అయితేనే. ఎన్ని సీట్లతో వస్తారంటారు? 135 సీట్లతోటి జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతాప్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? ప్రతాప్ కుమార్ రెడ్డి దాదాపు 12,000 ఓట్లతో మెజార్టీ తోటి విజయం సాధిస్తారు. విజయసాయి రెడ్డి గారు అయితే? విజయసాయి రెడ్డి కావలి నియోజకవర్గంలో అదే మెజార్టీ తోటి విజయసాయి రెడ్డికి 12,000 దాకా వస్తుంది. మిగతా అన్ని చూసుకుంటే 30-40 వేల మెజార్టీ తోటి బయట. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news